అదో లోకల్ ఎన్నిక, కానీ కంట్రీ మొత్తం ఉత్కంఠగా చూస్తుంది. అక్కడేం జరుగుతుందోనని తెలుసుకునే ప్రయత్నం చేసింది. అలాంటి ఎన్నికల్లో విజయం అంటే మామూలుగా ఉండదు, ధూమ్ మచాలే. నిజమే, అక్కడో నాయకుడు నవ చరిత్ర సృష్టించాడు. ఏకంగా రాజ్యాధినేతకు వ్యతిరేకంగా పోరాడి విజయం సాధించాడు. భావితరాలకు స్ఫూర్తిగా నిలిచాడు. న్యూయార్క్ పాలిటిక్స్ అంటేనే ఒక జంగిల్. అందులో సైలెంట్గా ఎవరైనా సర్వైవ్ అవుతారు, కానీ ఫైటర్స్ మాత్రమే గెలుస్తారు. మనం చెప్పుకునేది ఆ ఫైటర్ గురించే. మేయర్ విక్టరీ ప్రత్యేకమైంది, ఎందుకంటే ఆయన ప్రజల కోసం నిలబడ్డాడు. పవర్ ఈజ్ పీపుల్ అని గెలుపుతో ప్రూవ్ చేశాడు. అమెరికా రాజకీయాల్లో న్యూ రెవల్యూషన్ సృష్టించాడు. ఇంతకీ అతను ఎవరు? అతను ఎలా గెలిచాడు? ఆయన్ను ట్రంప్ ఎలా ఎగతాళి చేశాడు? న్యూయార్క్ మేయర్గా జోహ్రాన్ మమ్దాని. కామ్రేడ్ కొరకరడి కుయ్యగా మారుతారా? అగ్రరాజ్యంలో నవచరిత్ర ఆవిష్కృతమైంది. అమెరికాలో జరిగిన లోకల్ ఎలక్షన్స్ ట్రంప్కు షాక్ ఇచ్చాయి. న్యూయార్క్ మేయర్గా జోహ్రాన్ మమ్దాని ఎన్నికయ్యారు. ప్రెసిడెంట్ డొనాల్డ్ నిలబెట్టిన కీలక నేతలు ఓడిపోయారు. కంటెంట్ ఉన్నోడికి కటౌట్ అక్కర్లేదు అన్నట్లుగా సాగింది న్యూయార్క్ మేయర్ ఎన్నిక. దేశ అధ్యక్షుడు ట్రంప్ బెదిరింపులు, ఆకాంక్షలను లెక్క చేయకుండా న్యూయార్క్ జనం జోహ్రాన్కు జేజేలు పలికారు. దీంతో న్యూయార్క్ మేయర్గా ఎన్నికైన తొలి ముస్లింగా, తొలి దక్షిణాసియా సంతతి వ్యక్తిగా ఆయన చరిత్ర సృష్టించారు. ట్రంప్ ఎత్తులను చిత్తు చేస్తూ 34 ఏళ్ల జోహ్రాన్ న్యూయార్క్ మేయర్గా విజయం సాధించారు. దేశవ్యాప్తంగా ఆధిపత్య పోకడలు వేళ్లూనుకుంటున్న వేళ డెమోక్రాట్లకు విజయం కొత్త ఊపినిచ్చింది. న్యూయార్క్ నగర మేయర్గా మమ్దాని చారిత్రక విజయాన్ని ప్రకటించిన వెంటనే వేడుకల్లో దుమ్ మచాలే సాంగ్ మారుమోగిపోయింది. దుమ్ దుమ్ ప్రపంచవ్యాప్తంగా మళ్లీ వైరల్ గా మారింది. ఉత్సాహభరితమైన బాలీవుడ్ పాట మమ్దాని విజయోత్సవానికి ఆయన ప్రకటించిన రాజకీయ మార్పునకు ప్రతీకగా నిలిచింది. న్యూయార్క్ మేయర్ ఎన్నికను అమెరికా ప్రెసిడెంట్ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఆయనే స్వయంగా ప్రచారంలో పాల్గొన్నా కూడా ఫలితం లేకపోయింది. ట్రంప్ హెచ్చరికలను బేఖాతరు చేస్తూ మమ్దానికి అధికారం కట్టబెట్టారు న్యూయార్క్ ఓటర్లు. జోహ్రాన్ బయట నుంచి వచ్చిన వ్యక్తి అని, తమ వాడు ఎప్పటికీ కాలేడని రిపబ్లికన్లు చేసిన ప్రచారాన్ని న్యూయార్క్ ప్రజలు తిరస్కరించారు. ఇరు పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఎన్నికల్లో దాదాపు 2 మిలియన్లను మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. 50 ఏళ్లలో చూడని స్థాయిలో ఓటింగ్ జరిగింది. ఆ ఫలితమే కామ్రేడ్ జోహ్రాన్ విక్టరీ. మేయర్గా ఎన్నికైన తర్వాత ఫస్ట్ స్పీచ్ తో దుంపురేపారు మమ్దాని. న్యూయార్క్ లోని కొత్త తరానికి థ్యాంక్యూ, మేం మీకోసం పోరాడతాం, ఎందుకంటే మేం మీలాంటి వాళ్ళమే అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు అందరినీ ఆకట్టుకున్నాయి. మన చేతుల్లోనే మన భవిష్యత్తుంది, రాజవంశాన్ని కూల్చివేశామంటూ అమెరికా అధ్యక్షుడికి డైరెక్ట్గా సందేశం పంపించారు. మిస్టర్ ట్రంప్, ఇదంతా మీరు చూస్తున్నారని తెలుసు. మీకు చెప్పడానికి నా వద్ద 4 మాటలున్నాయి. సౌండ్ పెంచండి. మీరు మాలో ఎవరినైనా చేరుకోవాలంటే మా అందరినీ దాటాలన్నారు. One of the many black women that Donald Trump has fired from a federal job. మరోవైపు ట్రంప్ వైఖరిలో మాత్రం అస్సలు మార్పు రాలేదు. ఒకవైపు జోహ్రాన్ మాట్లాడుతుంటే మరోవైపు పోస్టులతో అమెరికా ప్రెసిడెంట్ రెచ్చిపోయారు. ఇది ప్రారంభమవుతుంది అని ట్రూత్ సోషల్లో రాసుకొచ్చారు. ఇక విజయానంతరం జోహ్రాన్ మాట్లాడుతూ భారత తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ ప్రస్తావన తీసుకొచ్చారు. మార్పు కోసం, నవశకం కోసం తీర్పు వెల్లడైంది. 2026 జనవరి 1వ తేదీన మేయర్గా ప్రమాణ స్వీకారం చేస్తానని ఆయన వెల్లడించారు. తొలి ప్రసంగంలోనే ఆధునిక భారత రూపకర్త నెహ్రూ స్పీచ్, ట్రిస్ట్ విత్ డెస్టినీ వ్యాఖ్యలను ప్రస్తావించారు జోహ్రాన్. నవశకం వైపు అడుగు వేసినప్పుడు, ఒక శకం ముగిసినప్పుడు, సుదీర్ఘ అణచివేతకు గురైన జాతి నుంచి గలం వినిపించినప్పుడు చరిత్రలో ఇలాంటి క్షణాలు అరుదుగా వస్తాయని తన విజయానికి ఆపాదించి మాట్లాడారు. My friends, we have toppled a political dynasty. కొద్ది రోజులుగా అగ్రరాజ్యం అమెరికాలో రోటీ కపడా మకాన్ స్లోగన్ మారుమోగుతుంది. ప్రచారం వేళ ట్రంప్ వెకిలి మాటలు అందరినీ విస్మయానికి గురిచేశాయి. జోహ్రాన్ భయంకరంగా కనిపిస్తున్నాడంటూ ఎద్దేవా చేశారు డొనాల్డ్. న్యూయార్క్ భవిష్యత్తులో కమ్యూనిస్టు మేయర్గా జోహ్రాన్ గెలిస్తే అమెరికా నాశనం అవుతుందంటూ వెటకారంగా గతంలో పోస్టు చేశారు. ఇప్పుడు ఆ వ్యక్తి న్యూయార్క్ మేయర్ కావడంతో ట్రంప్ గుండెల్లో రైలు పెరిగెత్తినట్లవుతోంది. జోహ్రాన్ గెలిస్తే న్యూయార్క్ ఆర్థిక, సామాజిక విధ్వంసానికి గురవుతుందని, నగర మనుగడకే ముప్పు వాటిల్లుతుందని గతంలో డొనాల్డ్ హెచ్చరించారు. కానీ న్యూయార్క్ ఓటర్లు జోహ్రాన్కే జై కొట్టారు. కమ్యూనిస్టు భావజాలం కలిగిన జోహ్రాన్ న్యూయార్క్ మేయర్గా గెలిస్తే తాను కనీస అవసరాలకు సరిపడినంత స్థాయిలోనే నిధులు కేటాయిస్తారని ప్రెసిడెంట్ బెదిరించిన అమెరికన్లు మార్పు కోరుకున్నారు. ఓటనే అస్త్రంతో జోహ్రాన్ విజయ తీరాలకు చేర్చారు. నిజానికి ట్రంప్కు కొరుకుడు పడని కొయ్యగా మారిన జోహ్రాన్
మన మీరా నాయర్ కొడుకే. 1991 అక్టోబరు 18న ఉగాండాలో భారతీయ మూలాలున్న కుటుంబంలో ఆయన జన్మించారు. తండ్రి ప్రొఫెసర్ మహమ్మద్ మామ్దాని. గుజరాతీ ముస్లింలైన అహ్మద్ ఆ తర్వాత ఉగాండాకు వెళ్లి అక్కడే స్థిరపడ్డారు. జోహ్రాన్ తల్లి దర్శకురాలు మీరా నాయర్. పంజాబీ హిందూ మహిళ. భారత దిగ్గజ దర్శకులో ఆమె ఒకరు. 1988లో సలాం బాంబే సినిమాతో దర్శకత్వంలో అడుగుపెట్టారు మీరా నాయర్. మురికి వాడల్లో చిన్నారులు, బాల కార్మికుల జీవితాలకు అద్దం పట్టిన ఆ సినిమా అంతర్జాతీయంగా గుర్తింపు సాధించింది. ఆస్కార్, అకాడమీ అవార్డులు, బాఫ్టా, గోల్డెన్ గ్లోబ్ వంటి ప్రతిష్టాత్మక పురస్కారాలకు కూడా నామినేట్ అయింది. మిసిసిపి మసాలా, ది నేమ్ సేక్, మాన్సూన్ వెడ్డింగ్ వంటి చిత్రాలు జోహ్రాన్ తల్లికి మంచి పేరు తెచ్చాయి. 5 ఏళ్ల వయసు ఉన్నప్పుడు ఆయన కుటుంబం కేప్ టౌన్ కు మారింది. ఆ తర్వాత 2 ఏళ్లకే న్యూయార్క్ మకా మార్చి అక్కడి స్థిరపడింది. సైన్స్, ఆఫ్రికన్ స్టడీస్లో జోహ్రాన్ మామ్దాని గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. జోహ్రాన్ భార్య సిరియా మోడల్ రమా దువాజీ. జోహ్రాన్ మామ్దాని రాజకీయ విజయాల వెనుక తల్లిదండ్రుల పాత్రే ఎక్కువ. ముఖ్యంగా తల్లి మీరా నాయర్ జీవితం నుంచి ఆయన ఎన్నో పాఠాలు నేర్చుకున్నారు. 4 దశాబ్దాల తన సుదీర్ఘ కెరీర్లో ఆమె ఎన్నో ఎత్తుపల్లాలు చూశారు. సాంప్రదాయవాద, మూస సిద్ధాంతాలను సవాలు చేస్తూ ముందుకు సాగారు. తన జీవిత అనుభవాలను ఒకానొక కొడుకు జోహ్రాన్కు పాఠాలు చెప్పగా, మన కథలను తర్వాతి తరానికి మనం చెప్పకపోతే ఇంకెవరు చెబుతారనేది ఆమె సిద్ధాంతం. ఆమె చెప్పిన కథలే జోహ్రాన్ రాజకీయ ప్రయాణానికి మూలస్తంభాలుగా నిలిచాయి. అణిచివేతకు గలమెత్తాల్సిందే అనే నినాదంతో జోహ్రాన్ రాజకీయాల్లోకి వచ్చారు. 2020లో తొలిసారి న్యూయార్క్ అసెంబ్లీలో అడుగుపెట్టారు. ఇప్పుడు న్యూయార్క్ నగర మేయర్గా విజయం సాధించి మరో చరిత్ర సృష్టించారు. జోహ్రాన్ విజయం వెనుక 5 కారణాలు ప్రత్యేకంగా కనిపిస్తున్నాయి. అందులో మొదటిది మధ్యతరగతి న్యూయార్క్ వాసులను ఆకట్టుకున్న ప్రసంగం. జోహ్రాన్ ప్రధాన ప్రత్యర్థులు నేరం, భద్రతపై పోటీపడగా ఆయన మాత్రం సాధారణ సందేశమిచ్చారు. న్యూయార్క్ వాసుల జీవన వ్యయాన్ని తగ్గిస్తామని హామీ ఇచ్చారు. ఆ మాటలు న్యూయార్క్ వాసులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఇక రెండోది మామ్దాని రాజకీయ ప్రసంగాలు. రొటీన్కు భిన్నంగా ప్రత్యేకంగా ఉండటం, ధనవంతులపై పన్ను విధించడం, పిల్లల సంరక్షణ, గృహ నిర్మాణాన్ని హక్కుగా మార్చడం వంటి ప్రసంగాలకు న్యూయార్క్ వాసులు ఫిదా అయ్యారు. ఎలాంటి పార్టీ ప్రముఖుల మద్దతు లేకుండానే నేరుగా ప్రజలకు దగ్గరవ్వడం మూడో కారణంగా చెప్పుకోవచ్చు. సోషల్ మీడియా ద్వారా ఎప్పటికప్పుడు ప్రజలతో దగ్గర సంబంధం పెట్టుకున్నారు. ఇక బ్లాక్ రాక్కు చెందిన లారీ ఫింక్, బ్లాక్ స్టోన్కు చెందిన హామిల్టన్ జేమ్స్ వంటి వ్యాపార దిగ్గజాలను కలిశారు. ప్రగతిశీల సూత్రాలకు కట్టుబడి ఉన్నప్పటికీ సహకారానికి సిద్ధంగా ఉన్నట్లు ఆయన హామీ ఇవ్వడం 4వ కారణం. దీంతో డెవలపర్లకు స్పష్టమైన భరోసా లభించినట్లయింది. పాలనలో కొత్త శక్తిని తీసుకొస్తానన్న 5వ హామీ ఆయన్ను విజయ తీరాలకు చేర్చింది. మామ్దాని ప్రగతిశీల విధానాలు, నిత్యావసరాల ధరలు, జీవన వ్యయంపై దృష్టి సారించడం యువతను, సామాన్య ప్రజలను ఆకర్షించింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్వయంగా ఎన్నికపై దృష్టి పెట్టి మామ్దానిని విమర్శించినప్పటికీ యువ ఓటర్లు ఆయనకే పట్టం కట్టడం విశేషం. జోహ్రాన్కు జనాల్లో విపరీతమైన ఆదరణ ఉంది. సోషల్ మీడియాను ఏడాది కాలంగా బాగా ఉపయోగించుకుంటూ తన ప్రచారాన్ని సమర్థవంతంగా నిర్వహించుకున్నారు. ఎన్ఆర్ఐ కమ్యూనిటీని ఆకట్టుకునేందుకు బాలీవుడ్ సాంగ్స్, డైలాగులతో, షార్ట్ వీడియోలతో సైతం ప్రచారం నిర్వహిస్తూ ఆకట్టుకున్నారు. న్యూయార్క్ మేయర్ రేస్ ప్రచారంలో తొలి నుంచి ఫ్రీ బస్సు ప్రయాణం హామీతో బాగా పాపులారిటీ సంపాదించుకున్నారు. అలాగే పిల్లల సంరక్షణ, సంపన్నులపై అధిక పన్నుల లాంటి హామీలతో దూసుకెళ్లారు. అలెగ్జాండ్రియా ఒకాసియో, బెర్నీ సాండర్స్ వంటి ప్రముఖులు అతడికి మద్దతుగా నిలిచారు. జోహ్రాన్ విజయం అధ్యక్షుడు ట్రంప్ పాలనకు గట్టి ఎదురుదెబ్బగా మారింది. ఈ ఎన్నికల్లో ఆయనను అడ్డుకునేందుకు రిపబ్లికన్ నేతలు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలించలేదు. రిపబ్లికన్ల విధానాలను తీవ్రంగా వ్యతిరేకించే మామ్దాని తన ప్రచారంలో పదునైన విమర్శలతో ఓటర్లను ఆకట్టుకున్నారు. దీంతో ట్రంప్ స్వయంగా రంగంలోకి దిగాల్సి వచ్చింది. జోహ్రాన్ ఎన్నికల్లో గెలిస్తే న్యూయార్క్ సిటీకి ఫెడరల్ సాయం అందదని ఓ దశలో అధ్యక్షుడు హెచ్చరించాడు కూడా. యూత్ వ్యతిరేకి అంటూ రిపబ్లికన్లు ఆయనపై తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశారు. వాటన్నింటికీ ఎదురొడ్డి నిలిచిన జోహ్రాన్ ఓటర్ల దృష్టిని ఆకర్షించడంపైనే ప్రధానంగా దృష్టి పెట్టారు. ఉచితాలు, హామీలతో ప్రచారం చేశారు. అవన్నీ కలిసొచ్చి జోహ్రాన్ విజయం సాధించారు. ఊదరవాద పురోగామి ఎజెండాతో ప్రచారం నిర్వహించిన జోహ్రాన్కి ప్రజలు పట్టం కట్టడం డెమోక్రాటిక్ పార్టీకి కొత్త ఉత్సాహాన్నిచ్చింది. అమెరికాలో సాంప్రదాయవాద భావాజాలం వేలునుకుంటున్న తరుణంలో వామపక్ష, పురోగామివాద సమర్థకులైన స్వింగ్ ఓటర్లు డెమోక్రాటిక్ వైపు మొగ్గు చూపడం విశేషం.